ఇక్కడ ఈ 3, 4, 5 వచనాలు ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనం అలాంటి ఉపవాసం ఉంటున్నాం. మనం కలహాలు పెట్టుకుంటున్నాం, గొద్దులాడుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, పనులు చేసుకుంటున్నాం. మీ సామర్థ్యతను బట్టి ఉపవాసం ఉండాలి. ఒక్కరోజే ఉంటాను ప్రభువా, దేవుని దగ్గర ఒడంబడిక చేసుకో, ఉపవాసం ఉండు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు 40 దినాలు ఉండాలని దేవుడు ఈరోజు నీకు చెప్పట్లేదు. నీ సామర్థ్యతను బట్టి నువ్వు ఉండాలి. అది 1 దినం ఉంటావా, 2 దినాలు ఉంటావా, 3 దినాలు ఉంటావా, దేవుని సన్నిధిలో ఒడంబడిక చేసుకో. ఉపవాసం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలండి? అది కూడా తెలుసా మీకు? చూడండి, ఇక్కడ 35వ అధ్యాయము కీర్తనల గ్రంథము 13వ వచనంలో నుంచి ఒక మాట చూపిస్తాను. వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటే